की जय जय माता जय जय माता भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय भारत माता की भारत माता की भारत माता की वंदे मातरम 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 भारत माता की जय जय माता जय जय माता ఈ దేశంలో పుట్టి ఈ దేశపు గాలి పీల్చి ఈ దేశపు భోజనం చేస్తూ ఈ దేశానికే పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నటువంటి దుర్మార్గులు నేడు మరి టెర్రరిస్టులుగా అది పాకిస్తాన్ కావచ్చు, కజకిస్తాన్ కావచ్చు, ఏ దేశమైనా పర్వాలేదు, కానీ నేడు భారత్ లో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ప్రతి విషయంలో హిందూ మనస్తత్వాన్ని, హిందువులను యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ నానా రకాలుగా ఇబ్బందులను పెడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇదే పరంపరలో మొన్న జరిగినటువంటి కాశ్మీర్ లో ఒక సంఘటన జరిగిన విషయం మనందరికి తెలుసు. అకారణంగా వారికి ఏమి సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద, టూరిజం అయినటువంటి హిందూ భక్తుల మీద, హిందూ వ్యక్తుల మీద పాశవికంగా దొంగచాటు కాల్పులు జరిపి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నటువంటి యొక్క ఉగ్రవాదుల యొక్క చర్యకు నిరసనగా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ మరి చనిపోయినటువంటి వారందరికీ కూడా వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంలో మేధావి వర్గం, రాజకీయ వర్గం చాలా మంది ప్రతిదానికి స్పందించి చిన్న చిన్న వాటికి ముందుకు వస్తున్నారు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భంలో ప్రతిస్పందన చాలా తక్కువగా ఉంది. మరి హిందూ యొక్క సోదరులు, హిందూ సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, మానవతా దృక్పథంతో ప్రతి వ్యక్తి స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనను, ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనను చేపడుతున్నటువంటి ఉగ్రవాదాన్ని, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులను బయటికి తీయాల్సినటువంటి సందర్భం ఇది, ఖండించాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయులమంతా ఒక్కటి, భారతదేశం ఒక్కటి, భిన్నత్వంలో ఏకత్వం చెప్పడానికి బాగుంది, చేసేది వేరే ఉంటున్నది. ఎవరైనా ఏదైనా అహింసతోని సాధించాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది గాంధీ చెప్పినటువంటి విధానంలో మనం వస్తున్నప్పటికీ ఈ హింసావాదంతో భయపెడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తూ మాట్లాడిన వాటిని ఎదురుగా వచ్చి కొట్టలేక, దెబ్బలు ఆడలేక, మాట్లాడలేక దొంగచాటుగా చెట్టు చాటుండో ఎక్కడి నుండో మారున ఆయుధాలను ఉపయోగించి పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గులు ఇది అందరం ఖండించవలసినటువంటి సందర్భం. నా పేరు మల్లారెడ్డి.